వర్ధిల్లాలి కొమ్మూరు నారాయణ గారి నాయకత్వం. నారాయణ గారు అండి ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా 16వ డివిజన్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా పావని అపార్ట్మెంట్లో యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేసాం. ఇన్ని రోజులు నేను నెల్లూరులో స్లమ్స్ అయినటువంటి సర్వేపల్లి కెనాలు, వెన్నా కెనాలు పక్కన ఆ కట్టల మీద ఉండేవాళ్ళు, జాఫర్ కెనాలు, ఇలా యాక్చువల్గా ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఉండారో వాటిలో ఆల్మోస్ట్ 90% తిరిగాను. కొన్ని దగ్గర 2 సార్లు 3 సార్లు కూడా తిరిగా. వాళ్ళ యొక్క సమస్యలు అవన్నీ అవగాహన చేసుకోవడం కోసం తిరిగాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి డిఫరెంట్ ఏరియాస్లో ఈరోజు యాక్చువల్గా తిరుగుతున్నా. అయితే దానికి ముందు ఆల్మోస్ట్ చిన్న బజార్, పెద్ద బజార్ మొత్తం షాప్స్, తర్వాత ట్రంక్ రోడ్డు మొత్తం షాప్స్, బాలాజీనగర్ మెయిన్ రోడ్ షాప్స్, సంతపేట నాగపేట షాప్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. అయితే అక్కడ వ్యాపారస్తుల సమస్యలు వేరు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు 2014 నుంచి 19 దాకా వ్యాపారస్తులు ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళు. అది చెప్తున్నారు సార్, ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళం, ఎవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించి అదిరించి ఉండేది కాదు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, నాయకుల పర్మిషన్. ఇప్పుడు కూడా నాయకులు ఉండేది పాలసీ డెసిషన్స్ చేయడానికి, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నాయకులు ఎలక్టెడ్ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పాలసీలు చేయాలి. వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి. అధికారులు సక్రమంగా చేస్తున్నారో లేదో చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకులది. అంతేకాని అసలు అదిరించి బెదిరించి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని పీల్చుకుని అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ షాపుకి పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు. సరే, పేదలు నిరుపేదలు చూస్తే ఒక ఛాన్స్ అని ఓటు తీసుకున్నారు సార్, ఆ తర్వాత అడ్రస్ లేరు. నేను 48 డివిజన్లు చేశా. 48 డివిజన్లో అందరూ ఒకటే అంటారు, అంటే ఓటు వేయించుకున్నారు, అడ్రస్ లేరు, రేపు మీరు కూడా అంతేనా అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేసే తప్పు మా మీద ఇప్పుడు అడుగుతున్నారు. ఇలా ఈరోజు పరిపాలన ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా ఈరోజు ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే ఇప్పుడు 16వ డివిజన్ కానీ ఇలా తిరుగుతున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి. వీళ్ళందరి యొక్క సమస్యలు డిఫరెంట్, ఒక్కొక్కరి సమస్యలు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికే నేను ఈ విధంగా అటు షాప్స్ తిరిగాను, స్లమ్ ఏరియాస్ తిరిగాను. ఇప్పుడు అవి కాకుండా మిగతా ఏరియాలు కూడా కవర్ చేస్తున్నా. వాళ్ళు చెప్పే సమస్యలన్నీ అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, 2014లో నేను ఎక్కడ ఓటు అడగల. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్కి తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని, ఒక స్మార్ట్ సిటీకి కావాల్సిన పారామీటర్స్ అన్నింటినీ నెల్లూరులో ఇంప్లిమెంట్ చేశా. 90% కంప్లీట్ చేశా. ఇంకొక 10% మిగిలిపోయింది. ఆ 10% వచ్చిన నాయకులు వదిలేశారు. వచ్చిన నాయకులు ఆ 10%గా చేస్తుంటే స్మార్ట్ సిటీ అది. స్మార్ట్ సిటీ అంటే ఒకటే, ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఉండాలి, వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేట్టుగా ఉండాలి, అక్కడ ఆర్థికంగా డెవలప్ అయ్యేటట్టుగా స్మాల్ స్కేల్ కానీ మీడియం కానీ ఇండస్ట్రీస్ రావాలి, చక్కటి రోడ్లు ఉండాలి, ఎంట్రీ రోడ్లు. అంటే దుమ్ము లేని రోడ్లు ఉండాలంటే ఎంట్రీ రోడ్లు ఉండాలి, అదొకటే మార్గం. దోమలు లేని సొసైటీ, దోమలు లేని సిటీ ఉండాలంటే అండర్గ్రౌండ్ ఒకటే, ఇంక వేరే మార్గం ఏం లేదు. మీరు ఎన్ని చేసినా, దానికి ఏం చేసినా దోమలు పోవు. అండర్గ్రౌండ్ వేసేసి ప్రతి ఇంట్లో బాత్రూంలో, టాయిలెట్లో, కిచెన్లో వాటర్ అంతా భూమి లోపల బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలితే దోమలనేవి ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో అంతా
దోమలు ఉండవంటే కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్. ఇలా యాక్చువల్గా ఒక స్మార్ట్ సిటీ కావాల్సిన లక్షణాలన్నింటినీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేసాం. 90% ఆయనకి 10% ఉన్నాయి. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది అత్యధిక మెజార్టీతో. నెల్లూరు సిటీని ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేస్తానని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.